శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఆ వీడియో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసింది. ఆ వీడియోలో రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే బొజ్జల భవిష్యత్ బూమరాంగ్ అవ్వడం ఖాయం. మహిళల పట్ల సీరియస్ గా ఉంటానన్న చంద్రబాబు బొజ్జల ఎపిసోడ్లో ఏం చేయనున్నారు అనేది తేలాలి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదని, సీరియస్ చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చుట్టూ అల్లుకున్న వివాదం పార్టీ అధినేతను ఇరకాటంలో పడేసింది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినోత డ్రైవర్ అయిన రాయుడు హత్యకు ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ వీడియోలో రాయుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశాడు. రాయుడు తనను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2023 నవంబర్లో సుజిత్ రెడ్డి జనసేన నేతలు కొట్టేసాయి చంద్రశేఖర్ ద్వారా పిలిపించుకున్నారని చెప్పారు. కోట వినోత ప్రైవేట్ వీడియోలు తీసి పంపితే అందుకు ప్రతిఫలంగా 60 లక్షల డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు తనకు ఆశ చూపారని రాయుడు ఆరోపించారు. ఈ కుట్రకు తాను ఒప్పుకోకపోవడంతోనే తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు. బొజ్జల కొట్టేసాయి చంద్రశేఖర్లు కలిసి వినూత రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తారని ఆ వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వీడియో ఇప్పుడు ఎలా బయటికి వచ్చిందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్గా ఉండే వీడియోలు, లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా, నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి, ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసాము అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడా రాను, వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసాను. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన వారిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమించే ప్రసక్తి లేదని, అలాంటి సంస్కృతికి కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక దీన్నే కోట వినోత కూడా తనకు అవకాశంగా మలుచుకుంటుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని డీటెయిల్స్ చెప్తానంటున్నారు. కొందరు జనసేన నేతలు టీడీపీ వాళ్లతో చేతులు కలిపి తనను పార్టీకి దూరం చేశారంటోంది. అందులో భాగంగానే తన డ్రైవర్ను కోవట్టుగా వాడుకున్నారనేది కోట వినోత ప్రధాన ఆరోపణ. 3 నెలల ముందుగానే కోవట్ ఆపరేషన్ బయటపెట్టినప్పుడు ఆ విషయాన్ని మీడియా ముందు పెడితే బాగుండు అనేది కొందరి వాదన. అప్పుడు కోట వినోత దంపతులకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అండగా ఉండేవారు కదా అంటున్నారు. రాయుడి వీడియో, కోట వినోత వీడియో విడుదల చేయడం వెనుక వేరే స్కెచ్ ఉందంటున్నారు. ఇది సానుభూతి కోసం చేసిందా, లేక బొజ్జలను ప్రజల నుంచి దూరం చేయడానికి చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశము మారింది. మేము ఏ తప్పు చేయలేదు, నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై. పార్టీ అధినేత మహిళా రక్షణ విషయంలో అంత సీరియస్ గా ఉన్నప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఒక మహిళకు సంబంధించిన ప్రైవేట్ వీడియోల కుట్ర ఆరోపణలు రావడం టీడీపీకి తీవ్ర ధర్మసంకటంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది. దీంతో బొజ్జల సుధీర్ రెడ్డి విషయంలో టీడీపీ అధినేత చర్యలు తీసుకుంటారా లేక వేచి చూస్తారా అనేది చూడాలి.